ఆ పేరు చెప్పండి బ్రదర్. నా పేరు లింగంపల్లి శేఖర్. లింగంపల్లి శేఖర్. ఓకే, మనకి ఎంత ల్యాండ్ ఉంది, రుణం ఎంత తీసుకున్నారు? ల్యాండ్ వచ్చేసి నాకు 13 గుంటలు ఉంది. 13 గుంటలకు 13,000 తీసుకున్నా. నాది కాలేదు. అంటే ఈ 50,000 లోపు ఉన్నది మొదటి విడతల లిస్టు వచ్చింది అని మొదటి విడతలు రాలేదు. మొదటి విడతలు రాలేదు. ఈ మన ₹1,00,000 అప్పుడు పడతాయని అప్పుడు సుత రాలేదు. ప్లస్ ఇక మా అమ్మాయి 99,000 ఉన్నాయి, నాన్నయ్య 1,49,000. అంటే మొత్తం కలిపి 2 లక్షలు దాటింది. మొత్తం కలిసి 2,60,000. అంటే దేనికి అంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి, అంటే ఈ రేషన్ కార్డుని ఏమైనా క్రైటీరియా తీసుకున్నారా? రేషన్ కార్డు మాది మాది ఫ్యామిలీ అంతా ఒకటే ఉన్నది రేషన్ కార్డు. కానీ గవర్నమెంట్ చెప్తుంది రేషన్ కార్డు అసలు మేము పట్టించుకోవడం లేదు, జస్ట్ అది ఇన్ఫర్మేషన్ కోసమే, రేషన్ కార్డుకు దీనికి రుణమాఫీకి సంబంధం లేదని గవర్నమెంట్ చెప్తుంది కదా. అది చెప్తుంది కానీ ఇప్పుడు దానికి సంబంధం లేదంటే మాకు అయితే అమౌంట్ వాళ్ళలేదు. ఇప్పుడు మొత్తం కలిసి 2,60,000 ఉన్నాయి. 2 లక్షలన్నా పడాలి కదా రేషన్ కార్డుకు సంబంధం లేకపోతే. 2 లక్షలన్నా అందరు కలిపి పడాలి. అయితే మొన్న నేను మండల ఆఫీస్కి అయినా సార్ దగ్గరికి, స్పెషల్ ఆఫీసర్ పెట్టిరుగా, మా సార్ దగ్గరకు పోతే అలా చూపెడితే మా ముగ్గురు ఆధార్ కార్డులు పెట్టినా, మీకు రేషన్ కార్డుతో సంబంధం లేదు, 2 లక్షల రుణమాఫీ అందరు కలిపి 2 లక్షలు పడితే అమౌంట్ అని చెప్పారు మొన్న. ఇది మొన్న 15 days బ్యాక్. కానీ మూడో లిస్టులో కూడా అయితే ఇప్పుడు మూడో లిస్టులో రాలేదు. సెకండ్ విడతల మేము 1,59,000 పడతామని పోయిన ఎంక్వైరీకి. మేము మా 3 ఆధార్ కార్డులు చూపెడితే ఇప్పుడు ప్రాసెసింగ్ ఉంది, మీకు ఇప్పుడు మూడో విడతల పడతాయని చెప్పారు. కానీ పర్లేదు. స్పెషల్ ఆఫీసర్ని అడిగిన స్పెషల్ ఆఫీస్నే మండల ఆఫీస్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టిరుగా, పెడితే పోయి అడిగితే ఏవో సార్ని అడిగితే ఆ స్పెషల్ ఆఫీసర్ పెట్టిరు, మాకు సంబంధం లేదన్నారు. అక్కడికి పోయి అడిగితే మీకు ఈ మూడో విడతలు పడతాయి, 2 లక్షలు అందరి తరపున ముగ్గురు తరపున 2 లక్షలు పడతాయి అని చెప్పారు. కానీ మూడో విడతలు కూడా రాలే 13,000 వాళ్ళే, మా అమ్మాయి వాళ్ళే, అయ్యా మా ముగ్గురు పేరు మీద ఉన్నాయి అన్నట్టు. ఒక్క రేషన్ కార్డు మీద అట్లా అని చెప్పారు మాకు, రేషన్ కార్డు మీద మీకు 2 లక్షలు పడతాయి అని చెప్పారు. కానీ అయినా కానీ వాళ్ళే. ఓకే, అంటే ఒక్క రేషన్ కార్డుకు 2 లక్షలు అయితే పడతాయి అని చెప్పారు. కానీ ఇప్పుడు మూడో విడతలో కూడా ఈ 2 లక్షల రుణమాఫీ అంటే ఆ లిస్టులో మీ పేరు రాలేదు. మళ్ళీ అధికారులను కలిసిర్రా? మళ్ళీ నిన్న పోయినాం. నిన్న పోతే ఏవో సార్ ఏమంటున్నట్టే, ఏవో సార్ రాజు గారు ఏవో సార్ ఏమంటున్నట్టే 4 రోజుల దాకా మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, 4 రోజుల దాకా మీకు చెప్తాం, ఇప్పుడు చెప్పాము, మా దగ్గరికి వెళ్ళి పోరు అని చెప్తుండు. నిన్న పోయినా మళ్ళీ 11 గంటలకు పోయినాం. తిండి లేదు, దిగాని లేదు. పడ్డోళ్ళకేమో సంబరం, పడనోళ్ళకే ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకి వేస్తా అన్నారు. ప్రతి ఒక్క రైతుకు వేస్తామన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకి అయితే వేయాల్సింది ఉంటుంది కదా. ఇప్పుడు ఒకళ్ళకి వాడి ఒకళ్ళకి వాడపోతే ఎట్లుంటుంది, బాధ ఉంటుంది. మొత్తానికి అంటే ఈ గవర్నమెంట్కు ఇప్పుడు మూడో విడతలు కూడా లిస్ట్ రాలేదు, మీరు మళ్ళీ అధికారులను కలవడం జరిగింది, మళ్ళీ 4 రోజులు ఆగమన్నారు. సో గవర్నమెంట్కు ఇదేంది, ఈ గందరగోళం ఏంది, అసలు గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్కు ఇప్పుడు ఖచ్చితంగా పడకపోతే మాత్రం మీ కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నాకు దిగుతాం. ఖచ్చితంగా ధర్నా చేస్తాం. మేము ఊరుకునేది లేదు. ప్రతి ఒక్క రైతుకి వేస్తా అన్నాడు, ఎలక్షన్లో అప్పుడు వేస్తా అన్నాడు, మాట ఇచ్చిండు. ప్రతి ఒక్క రైతుకి వేస్తా అన్నాడు. మేము ఖచ్చితంగా ధర్నాకు దిగుతాం. కలెక్టర్ ఆఫీస్ ముందర ఖచ్చితంగా కూర్చుంటాం. మీ కూలీలు చేసుకొని బతకడం.